తెలుగు రాష్ట్రాల రైతులకి గుడ్ న్యూస్. ఆల్మట్టి ప్రాజెక్టు నిండింది, నారాయణ ప్రాజెక్టు కూడా నిండింది. ఇక జూరాల ప్రాజెక్టు నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి చేసి 9,000 క్యూసెక్ల జలాలు శ్రీశైలానికి రిలీజ్ చేస్తున్నారు. ఆల్మట్టి కెపాసిటీ 129 టీఎంసీలు ఉంటే ప్రస్తుతం 123 టీఎంసీలు ఉన్నాయి. ఎగువ నుంచి ఆల్మట్టిలోకి 61,683 క్యూసెక్ల ఫ్లడ్ వస్తూ ఉంది. నిన్న సాయంత్రం 60,000 కిందకి 60,000 క్యూసెక్ల జలాలు నారాయణపూర్కు వదిలితే ఈ ఉదయం నాటికి అది 17,583 క్యూసెక్లకి తగ్గించారు. నిన్న అది 60,000 క్యూసెక్లు నారాయణపూర్కు వదిలి నిదానంగా తగ్గించుకుంటూ ఎగువ ప్రాంతంలో వరద తగ్గడంతో ఆ ఫ్లో కూడా తగ్గించుకుంటూ 17,563 క్యూసెక్లకి తగ్గించారు. ఇక నారాయణపూర్ నుంచి ఈ నారాయణపూర్ ప్రాజెక్టు కెపాసిటీ 37 టీఎంసీలు, ఇప్పటికే 29 టీఎంసీలు నిండింది. ఆ గేట్లు మూసేస్తే దాదాపు ఒక 5-6 గంటల్లోనే పూర్తిగా నిండిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి నారాయణపూర్ నుంచి జూరాల ప్రాజెక్టుకి 3,000 క్యూసెక్లు మాత్రమే రిలీజ్ చేస్తూ ఉన్నారు. నారాయణపూర్కి 23,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తూ ఉంది. ఇన్ఫ్లో పెరిగితేనే ఇంకా ఫ్లడ్ కిందకి రిలీజ్ చేసే అవకాశం ఉంది. రాబోయే 3 రోజుల్లో అతి భారీ వర్షాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కర్ణాటక, మహారాష్ట్రలో కూడా అతి భారీ వర్షాలు నమోదైతే కృష్ణా జలాలు వరద పెరిగే అవకాశం ఉంది. నారాయణపూర్ నుంచి అయితే ప్రస్తుతానికి అవుట్ఫ్లో బాగా తగ్గించారు. కేవలం ఒక 3,000 క్యూసెక్లు మాత్రమే రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇక తుంగభద్ర పూర్తి నిల్వ సామర్థ్యం 105 టీఎంసీలు అయితే ప్రస్తుతం 30 నిల్వ ఉంది. ఇంకా దీంట్లో చాలా షార్టేజ్ ఉంది. అయితే ఇన్ఫ్లో బాగా ఉంది. తుంగభద్రకి 60,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తూ ఉంది. అవుట్ఫ్లో మాత్రం కేవలం 400 క్యూసెక్లు మాత్రమే. ఇక శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 215 టీఎంసీలు, ప్రస్తుతం 33 టీఎంసీలు ఉన్నాయి. అందులో నుంచి జల విద్యుత్ ద్వారా ఒక 32,000 క్యూసెక్ల జలాలు శ్రీశైలానికి రిలీజ్ చేస్తున్నారు. ఎగువ నుంచి వర్షాల ద్వారా ఒక 4,400 క్యూసెక్ల జలాలు శ్రీశైలం ప్రాజెక్టు చేరుతున్నాయి. ఇక జూరాల నుంచి కూడా వదిలిన విద్యుత్ ఉత్పత్తి ద్వారా వదిలిన జలాలు కూడా ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టుని చేరి ఇన్ఫ్లో పెరిగే అవకాశం ఉంది. ఎగువ ప్రాంతాల్లో ఆల్మట్టిలో గంటకి ఇన్ఫ్లో అవుట్ఫ్లో మారుతూ ఉంది. కాబట్టి ఈ గణాంకాల్లో చిన్న స్వల్ప మార్పులు ఉంటాయి. ఆ పేపర్లో ఎలా ఇచ్చారు, ఈ టీవీలో ఎలా ఇచ్చారంటే ఆ సమయంలో ఎలా ఉందో అది వాళ్ళు ప్రసారం చేస్తారు. అందువల్ల కామెంట్ చేసేవాళ్ళు కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. ఇక నాగార్జున సాగర్ మొత్తం పూర్తి కెపాసిటీ 312 టీఎంసీలు అయితే అందులో ప్రస్తుతం 121 టీఎంసీ ఉంది. దాదాపు డెడ్ స్టోరేజీ అంటారు. అందులో ఉపయోగించుకోవడానికి ఒక 12 టీఎంసీ మాత్రమే ఉపయోగించుకోవడానికి కాలువలకి గ్రావిటీతో వెళ్తూ ఉంది. మంచినీటి అవసరాలకు 9 టీఎంసీలు తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి కేటాయించారు. అవి రిలీజ్ చేస్తున్నారు. నాగార్జున సాగర్లోకి ఇన్ఫ్లో అయితే కేవలం ఒక 600 క్యూసెక్లే ఉంది. అవుట్ఫ్లో 20,000 క్యూసెక్లు ఉంది. అది కూడా కాలువలకి, కుడి ఎడమ కాలువలకి ప్లస్ జంట నగరాలకి తాగునీటికి ఉపయోగిస్తున్నారు. ఇక పులిచింత 45 టీఎంసీలు అయితే పూర్తిగా ఖాళీ అయింది. 1 టీఎంసీ మాత్రమే జలాలు ఉన్నాయి. ఇక ఎగువను కురిసిన వర్షాలతో దాదాపు 1,200 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తూ ఉంది. ప్రకాశం బ్యారేజ్ మనం పరిశీలించినట్లయితే ప్రకాశం బ్యారేజీకి పట్టిసీమ ఎత్తిపోతల నుంచి 6,023 క్యూసెక్ల గోదావరి జలాలు వస్తున్నాయి. ఇంకా ప్రకాశం బ్యారేజీ ఎగువ పడ్డ వర్షాలకి ఇంకొక 500 క్యూసెక్లు పెరిగి మొత్తం 6,500 క్యూసెక్లు వస్తూ ఉంటే 2 కాలువలకి రిలీజ్ చేస్తున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో కృష్ణా నదికి పెద్ద ఎత్తున వరద వచ్చే అవకాశం ఉంది. ఇక ఆల్మట్టి, నారాయణపూర్, జూరాలం పూర్తిగా నిండాయి. కాబట్టి వచ్చిన వరద వచ్చినట్టు శ్రీశైలానికి వచ్చే అవకాశం ఉంది. తుంగభద్రకు కూడా ఫ్లడ్ వస్తే తుంగభద్ర నుంచి కూడా శ్రీశైలానికి వరద జలాలు వచ్చే అవకాశం ఉంది. రాబోయే 15 రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టులో దాదాపు ఒక 160 టీఎంసీలు జలాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తూ ఉన్నారు. వర్షపాతం ఆ కర్ణాటక, మహారాష్ట్రలో ఎంత నమోదవుద్ది, ఎన్ని రోజుల్లో ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం పడుతుందనే దాని మీద ఫ్లడ్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి అంచనాలు కొంచెం అటు ఇటు అవ్వచ్చు. రాబోయే రోజుల్లో వరద ఎలా ఉంటుందనే దాని మీద మరో వీడియోలో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.